ఆ, అదే మాయావతి పేరుతో గుర్తింపు వస్తుంది, సీఎం అయితే ఈ రాజ్యం అవుతుంది. మంచిది. అప్పుడు ఈ రావణాసుడు కొడుకున్నాడు, ట్యాంక్ ఆడొచ్చాడు టింగు టింగు అని ఒప్పుకొని, ఏయ్ నేను యువ రాజ్ కుమార్ నేను మేఘనాథుని, మరి నా సంగతి ఏంటి ప్రభు నా సంగతి ఏంటి తెలుసు. అరే ఈ డౌట్ ఏందయ్యా ఇప్పుడు ఏం చేద్దాం బ్రా. అప్పుడు సరే కానీ అప్పుడు నువ్వు కూడా యువరాజుగా పుడతావు కలియుగంలోని. అప్పుడు ఎవడైతే ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు కదా, ములాయం సింగ్ యాదవ్, ఆడికి పెద్ద కొడుకు ఈయన కొడుకు కదా, ములాయం సింగ్ కొడుకు కదా ఇది, ఎర్రటోపి ఇవిడ అఖిలేష్ యాదవ్, ఎంత యాదవ్లా, అఖిలేష్ రాజ్ కుమార్, అఖిలేష్ యాదవ్ పేరు గుర్తింపు నీళ్ళేమంటారు బాబు. అమ్మయ్య, గంగా గంగని ఓకే. అఖిలేష్ యాదవ్తో నువ్వు పిలువబడతావు, వస్తున్నారు. సరే సెలవు తీసుకున్నాను. మరి మేఘనాథుడు చెప్పారు రాములు, మరి మా అందరికీ నువ్వు అభయం చెప్పావు అని, మరి మీరేం చేస్తారు, హనుమంతుడు ఏం చేస్తారు, మేము రాజ్యం వెళ్తే మీరేం చేస్తారు అన్నాడు. ఆహా అని తదాస్తు అయిపోయింది కదా, ఇంక మనకేం లేదు కదా, మీరేం చేస్తారేమి అట్లా అన్నాడా. అప్పుడు ఉత్తరప్రదేశ్లోనే రాములు, నేను నరేంద్ర మోదీగా నేను అవతారం ఇస్తాను, హనుమంతుడేమో ఆదిత్యనాథ్ జోగిగా అవతారం ఇస్తారు కలియుగంలో, మీ అంతా చూస్తారు. మరి అటు సైడ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటు సైడ్ అట్ట అప్పుడు లక్ష్మణుడు భరతుడు ఏమైంది, లక్ష్మణుడు అంటే ఇప్పుడు ఇప్పుడు రాములు చెప్పారు లక్ష్మణుడు ఈయన చిరంజీవి సినీ రంగంకి మగటం లేని మగ మహారాజు లాగా అవతారం ఎత్తి, డేరింగ్ అండ్ డాషింగ్ మెగా సూపర్ స్టార్ మెగా హీరో అంటారు. అటు రాజకీయాల్లో లైట్గా వస్తారు రాసు లక్ష్మణుడు. మళ్ళీ భరతుడు ఉన్నాడు, భరతుడు రాముని బాగా కొలుస్తారు కదా, బాగా రాముని బాగా నమ్ముతారు కదా బాగా. అసలు లక్ష్మణ్ కన్నా భరతుడు ఎక్కువ ప్రేమ. అయితే భరతుడు ఏం చేస్తాడు, కలియుగంలో భరతుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పవర్ స్టార్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్